హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం 3D మినియేచర్ ఫొటోస్ అయితే చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇన్స్టాగ్రామ్లో. అవి ఎలా చేయాలో నేర్చుకుందాం రండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవే 3D ఇమేజెస్ నేను క్రియేట్ చేశాను. అండ్ వీడియోస్ కూడా ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మనం ఇందులోకి వెళ్దాం. చూస్తే మనమైతే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బాక్స్లో జెమినీ ఏఐ దగ్గరికి వెళ్ళి సెర్చ్ బాక్స్లో జెమినీ ఏఐ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ నానో కొత్తది అట్లా ఉంది కదా, నానో బనానా అని, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కింద ఇమేజ్ అని కనిపిస్తుంది కదా, ప్లస్ సింబల్ మీద వత్తండి. ప్లస్ సింబల్ దాని మీద టచ్ చేసిన తర్వాత ఫైళ్ళు అప్లోడ్ చేయాలని ఉంది, నా తెలుగులో ఉంటుంది. ఫోటో అండ్ వీడియోస్ వచ్చేసి నేనైతే ఒక నార్మల్ అయితే గణేశుడి ఫోటో అయితే ఇస్తున్నాను. అక్కడ గణేశుడి ఫోటో అయితే చూసారు కదా. అలాగే మీకు ప్రాంప్ట్ కావాలంటే కామెంట్ బాక్స్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి కామెంట్ కాకుండా అక్కడికి వెళ్ళి కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి, నేను పేస్ట్ అయితే చేసుకున్నాను. దానికైతే పంపించేశాను. ఒక 20 సెకండ్స్లోనే మనకి ఫోటో అయితే రెడీ అవుతుంది. చూడండి, ఇదంతా ప్రాంప్టే. ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. 3D మినియేచర్ ఇమేజ్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి, గణేశుడి కింద కూడా అక్కడ షాడోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది చాలా ఫుల్ సైజ్లో ఉంటుంది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. పిక్సార్ట్ తెలుసు, పిక్సార్ట్ యాప్స్కి వెళ్ళండి. పిక్సార్ట్కి వెళ్ళిన తర్వాత ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసి ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఫోటో అక్కడ కనిపిస్తుంది, ఆ ఫోటో మీద క్లిక్ చేయండి. దాని తర్వాత అక్కడ ఎన్హాన్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఎన్హాన్స్ అయిపోతుంది. క్లియర్ అంటే ఇంకా కొన్ని పిక్సెల్స్ అయితే యాడ్ అవుతాయి, క్లియర్ అయిపోతుంది ఫోటో. ఇది కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. చూడండి, ఇక్కడ మీరే అబ్జర్వ్ చేయండి. ఎడిట్ చేయకుండా ఎలా ఉందో, ఎడిట్ చేసినాక ఎలా ఉందో. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళండి. మళ్ళీ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి అక్కడ కూడా బ్యాక్ వచ్చేయండి. అక్కడ కూడా బ్యాక్ వచ్చేసిన తర్వాత 2movie.a అని ఉంటుంది. నేను ఆల్రెడీ సెర్చ్ చేసిన, మీరు కూడా సెర్చ్ చేయండి. ఫస్ట్ వస్తుంది 2movie.a అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ట్రై ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. దానిపైన స్కిప్ అవుతాయండి, ఇది స్కిప్ చేసేయండి. అక్కడ అప్గ్రేడ్ దాని పక్కకి 66 అవి కాయిన్స్ అన్నమాట. అవి నేను యూజ్ చేసుకున్నా. 130 అయితే ఇస్తాయి. మనం లాగిన్ అయితే, నేను ఆల్రెడీ లాగిన్లో ఉన్నా. 130 అయితే ఇస్తాయి. నేను ఆల్రెడీ యూజ్ చేసుకున్నా. 66 ఉన్నాయి. అక్కడ వీడియో మీద క్రియేట్ చేయండి. వీడియో మీద ట్యాప్ చేసి ఫస్ట్ ఫ్రేమ్ అని ఉండదు కదా, ఫస్ట్ ఫ్రేమ్ మీద మన ఫోటో అయితే ఇచ్చేయండి. ఇప్పటిదాకా మనం ఎడిట్ చేసుకున్నది ఫోటో ఫ్రేమ్ ఇచ్చేసి అది మళ్ళీ అక్కడ కూడా ప్రాంప్ట్ అడుగుతుంది. ప్రాంప్ట్ కూడా అది కూడా కామెంట్ బాక్స్లో ఉంటుంది. అది వీడియో ప్రాంప్ట్ అని ఇస్తాను. అక్కడ దాన్ని సబ్మిట్ చేసి జనరేట్ అని వస్తుంది. 20 క్రెడిట్స్ అయితే అడుగుతుంది. మనకి ఇంకా 66 ఉన్నాయి కాబట్టి అలాగే 20 వెళ్ళిపోతాయి. సబ్మిట్ అయిపోయింది. ఇది కావడానికి ఒక 5 to 6 సెకండ్స్ అయితే పడుతుంది. అయిపోయింది వీడియో. ఒకసారి వీడియో చూడండి ఎంత బాగా వచ్చిందో. మంచిగా హాయిన్స్ వచ్చి దాన్ని లిఫ్ట్ చేసి ఎంత బాగా వచ్చిందో. దీన్ని డౌన్లోడ్ చేయండి. విత్ వాటర్ వర్క్ వస్తుంది, వితౌట్ వాటర్ వర్క్ అయితే రాదు, ఎందుకంటే మనీ కట్టుకోవాలి. డౌన్లోడ్ అక్కడ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ మీ ఫొటోస్లో అయితే వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా వీడియో ఎంత బాగా వచ్చిందో. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.